హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసేసి సిక్స్త్ వీక్ థర్డ్ డే ఓటింగ్ రిజల్ట్స్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. ప్రీవియస్ 2 డేస్ నుంచి చూసినట్లయితే అసలు చాలా చేంజ్ అయ్యాయి. ఈ ఓటింగ్స్‌లలో ఫస్ట్‌లో ఉన్నోళ్ళు సెకండ్‌కి పోవడం, సెకండ్‌లో ఉన్నోళ్ళు ఫస్ట్‌కి రావడం ఇదంతా అయితే జరిగిందనమాట. తర్వాత మనం అసలు థర్డ్ డే ఓటింగ్ చూసుకున్నట్లయితే ఎవరు టాప్‌లో ఉన్నారు? అసలు ఎవరు బాటమ్‌లో ఉన్నారు? అసలు ఈ వీక్ ఎక్కువగా డేంజర్ జోన్‌లో ఉండిందెవరు? ఉండేదెవరు? అసలు బయటికి పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఎవరికున్నాయి? ఇవన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాము. ఈ వీడియో చూసే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇంకా టాపిక్‌లోకి వచ్చేస్తే ఫస్ట్ ప్లేస్‌లో వచ్చేసి మన తనూజ గారైతే ఉన్నారండి. తనూజ ఉన్నారు. 13,134 ఓట్స్‌తో అయితే తనూజ గారైతే రప్ప 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 దూసుకొని వెళ్ళిపోతున్నారనమాట. అసలు ఏమాత్రం అసలు తగ్గనే తగ్గట్లేదు. మనము ప్రీవియస్ 2 వీక్స్ నుంచి చూసుకున్నట్లయితే అసలు బికాస్ ఆఫ్ ఎప్పుడైతే ఆ పేర్ గేమ్స్ అనేవి పెట్టారు కదా! ఇది వైల్డ్ కార్డ్స్ రాకముందు ఒక గేమ్స్ పెట్టారు పేరుగా పెట్టి. ఇక మన కళ్యాణ్‌ని, తనూజని పెట్టి జరగడం అంటే టాస్క్‌లు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి తనూజ అసలు కళ్యాణ్ కంటే ది బెస్ట్ ఇవ్వడం టాస్కుల్లో. అక్కడి నుంచి మళ్ళీ ఒక ఒక ఈ భరణి గారితో బాండింగ్ ఏదైతే ఉందో అది మరి కొంచెం తగ్గించుకోవడం. మరీ ఓవర్‌గా లేకుండా అప్పుడున్నంత లేకుండా డోసు కొంచెం తగ్గించుకొని వెళ్ళడం. అందరితో కలిసి ఉండడం. మళ్ళీ కిచెన్ డిపార్ట్‌మెంట్‌లో ఇప్పుడు ఉంటుందన్నమాట. కిచెన్ డిపార్ట్‌మెంట్‌లో కూడా కొంచెం కూల్‌గా తన పని తను చేసుకుంటూ వెళ్ళడం. ఇదంతా జరుగుతుందనమాట. దీని వల్లే తనూజకి ఓటింగ్‌లయితే పడడం అయితే జరుగుతుంది. టాప్ 1 ప్లేస్‌లో ఉంది. మామూలుగా అయితే అసలు మన సుమన్ అన్నయితే దంచుకొని వెళ్తున్నాడు టాప్ 1 ప్లేస్‌లో. సుమన్ అన్న కూడా బీట్ చేసి ఇప్పుడు ప్రెజెంట్ అయితే తనుజ అయితే ఉండడం జరుగుతుందనమాట ఫస్ట్ ప్లేస్‌లో అది. నెక్స్ట్ వచ్చేసేసి మన సుమన్ అన్న అయితే ఉన్నాడనమాట. 8,330 ఓట్స్‌తో అయితే సుమనన్న అయితే మన ఇమ్మానుయేల్ చెప్పినట్టు 1, 1, 1 కాకుండా 2, 2, 2 అంటూ దూసుకెళ్ళిపోతున్నాడు. ఆ సుమనన్నకు కూడా మామూలుగా పడట్లేదండి ఓట్లు. ఇంక మాక్సిమం ఓట్లు సింపతి రూపంలో అయితే పడుతున్నాయని చెప్పొచ్చు. సింపతి అంటే బయట మన అన్నకైతే క్రేజ్ మామూలుగా లేదు. మనం చూసుకుంటే ఎన్నో మూవీస్ చేశాడు. నా చిన్నప్పటి నుంచి కూడా చూసాం. 'నా చెయ్యము' అవన్నీ మూవీస్ బయట క్రేజ్ ఎక్కువగా ఉంది. మళ్ళీ ఇక్కడికి హౌస్‌కొచ్చాక కూడా అనవసరమైన విషయాల్లో కాకుండా అవసరమైన విషయాల్లో మాట్లాడడం. ఇంకా మన అన్న కొంచెం బాడీ, మన ఏజ్ అన్న ఏజ్ అయన్నీ మనకు తెలుసు కాబట్టి, అయినా కూడా ఫిజికల్ టాస్క్‌లో ఏమైనా టాస్క్‌లు వస్తే తన పెర్ఫార్మన్స్ బానే ఇస్తున్నాడు. అందువల్ల అయితే సుమనన్నకైతే ఎక్కువగా ఓట్లు పడటం అయితే జరుగుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసేసి థర్డ్ ప్లేస్‌లో వచ్చేసి మన భరణి గారు. మన భరణి గారైతే ఉన్నారనమాట. థర్డ్ ప్లేస్‌లో ఉన్నారు. అసలు భరణి గారికి ఓటింగ్ అనేది ఇంప్రూవ్ అయిందనే చెప్పొచ్చనమాట కొంచెం. ఎందుకు ఇంప్రూవ్ అయిందంటే కొంచెం బాండింగ్స్ అనేటివి ఓకే. ఉన్నాయి బాండింగ్స్ కానీ బాండింగ్స్ ఉండే టైంలో బాండింగ్స్ ఉంచుకుంటున్నాడు. ఇంక తీసే బాండింగ్స్ కాదయ్యి ఆయన. ఇంకిప్పుడు సడెన్‌గా ఇప్పుడు మీరు బాండింగ్ ఇంక మానేయాలి అదంతా ఉంటే సడెన్‌గా ఇప్పుడు ఆ బాండింగ్స్ మానేసినా గూడా అదేదో ఫేక్ లాగుంటది. అప్పటికప్పుడు ఏదో స్క్రిప్టెడ్ టైప్ ఉంటదనమాట. అందుకని బాండింగ్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అలాగే టాస్క్‌లు వచ్చినప్పుడు ఏమన్నా కొంచెం మన నామినేషన్స్ వచ్చినప్పుడు సంజన గారితో ఫైర్ అవ్వడం ఇదంతా మనం చూసాము. ఇంకా అలా అయితే పోతుందనమాట. కొంచెం అంటే బాండింగ్స్ ఉన్న టైంలో బాండింగ్స్ ఉన్నాయి. తర్వాత టాస్క్‌లు ఇవన్నీ పెట్టినప్పుడైతే గేమ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది భరణి గారు. అండ్ హౌస్‌మేట్స్ అందరితో ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా! వాళ్ళతో కూడా కలిసి ఉండడం ఇదంతా అయితే జరుగుతుందనమాట. ఇందువల్ల కొంచెం భరణి గారికైతే ఓటింగ్ కూడా కొంచెం పెరిగిందని చెప్పొచ్చు. థర్డ్ అసలు డీమాన్ పవన్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. డీమాన్ పవన్ అయితే కిందికి నెట్టేసి భరణి గారైతే పైకి రావడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్‌లో వచ్చేసి డీమాన్ పవన్ ఉన్నాడండి. డేమోన్ పవన్ ఫస్ట్ ఈ వీక్ సిక్స్త్ వీక్ ఫస్ట్ డే ఓటింగ్ అప్పుడు సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. నేనేమనుకున్నానంటే అసలు పోయినసారి మనోడు ఆ సండే అప్పుడు నాగార్జున సార్ గేమ్స్ పెడతాడు కదా! చిన్న పిల్లల గేమ్స్ అయితే పెట్టి శ్రీజాని అయితే ఎలిమినేట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. చిన్న చిన్న పల్లెటూర్లలో చిన్న పిల్లలు ఆడుకునే గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్ పెట్టి జరగడం అయితుంది. ఆ గేమ్స్‌లలో పవన్ కొంచెం బాగా ఆడాడు. గేమ్స్ చిన్నవో, పెద్దవో ఇవన్నీ పక్కకు తీసేస్తే బాగైతే ఆడేసైతే తను సేవ్ అవ్వడం జరిగింది. తర్వాత ప్రీవియస్ పేర్ గేమ్స్ అయితే ఉన్నాయి కదా! ఇమ్యూనిటీ టాస్క్ కోసం జరిగినాయి. వాటిల్లో కూడా ది బెస్ట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట పవన్. అందువల్ల అయితే ఓటింగ్ అయితే ఇంప్రూవ్ అయిందనుకున్నా. ఇంప్రూవ్ అయింది కూడా. తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఈ వీక్ సెకండ్ డే నుంచి మళ్ళీ పులిహోర పంచాయతీలు మెయిన్ ఎందుకు ఓటింగ్ తగ్గిపోయిందంటే టాస్క్‌లు పెట్టల ఈ వీక్. ఈ వీక్ ఇప్పటి వరకు టాస్క్‌లేం జరగలేదన్నమాట. వైల్డ్ కార్డ్స్ రీసెంట్‌గానే మనకొచ్చారు కాబట్టి, వాళ్ళకి కొంచెం అలవాటు చేస్తున్నారన్నమాట. హౌస్ ఇన్వాల్వ్‌మెంట్ అసలు హౌస్‌లో టెనెంట్స్, ఓనర్స్ ఉన్నారు కదా! అసలు ఎవరు ఎలాంటి వాళ్ళు, ఇవన్నీ తెలుసుకోవడానికి కొంచెం టైం కావాలి కదా! వాళ్ళకి కూడా వచ్చి అసలు తెలుసుకున్న తర్వాత అప్పుడు ఏమైనా టాస్క్‌లు పెడితే ఆడడానికి కొంచెం ఏమైనా గొడవలు అయన్నీ జరగడానికి మనం చూడడానికి అంత బాగుంటుందన్నమాట. అందుకని బిగ్ బాస్ అయితే కొంచెం
హౌస్ మేట్స్‌కి అయితే టైం ఇవ్వడం జరిగిందనమాట. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం, బాండింగ్స్ ఏర్పరచుకోవడం, ఏమన్నా పులిహోర పంచాయతీలుంటే అవి గూడా ఏర్పరచుకోవడం, ఇవన్నీ జరగడానికి కొంచెం టైం అయితే ఇవ్వడం జరిగింది. అందువల్ల టాస్క్‌లేం పెట్టలేదు కాబట్టి, టాస్కుల్లో ఏ పెర్ఫార్మన్స్ లేదు కాబట్టి డీమాన్ పవన్‌ది. ఓన్లీ ఎప్పుడైనా ఉంటే ఆ రైతుతోనే ఉంటాడు కాబట్టి అందుకనైతే మన టీమాన్ పవన్ అయితే ఫోర్త్ ప్లేస్‌లో ఉండడం జరిగింది. ఇంకా ఈ రోజైతే ఆ కెప్టెన్సీ టాస్క్ అయితే నడుస్తది. ఆ కెప్టెన్సీ టాస్క్‌లో మనోడేమన్నా కొంచెం పెర్ఫార్మన్స్ గట్టిగా ఇచ్చి అంటే టాస్క్‌లంటే ఎలాగో పెర్ఫార్మన్స్ గట్టిగానే ఇస్తాడు పవన్. ఇంక అలాగే నార్మల్‌గానే పెర్ఫార్మన్స్ గట్టిగా ఇస్తే ఆటోమేటిక్‌గా మళ్ళీ ఓటింగ్ అనేది పెరిగే ఛాన్సెస్ అయితే పవన్‌కైతే ఉంటాయన్నమాట. ప్రెజెంట్ అసలు ఎందుకు తక్కువగా ఉన్నాయంటే ఇప్పటి వరకు మనకి గేమ్స్ టాస్క్‌లేం పెట్టలేదు కాబట్టి అందుకని ఓటింగ్ అయితే కొంచెం తక్కువగా పడుతుంది పవన్‌కి. అది. నెక్స్ట్ వచ్చేసేసి దివ్యది ఏం ఆశ్చర్యపోవాల్సిన విషయమే లేదు. సారీ, పవన్‌కి ఓటింగ్స్ ఎన్నొచ్చాయో చెప్పలేదు గదా! 5130 ఓట్స్ అండి. దూసుకెళ్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి దివ్య అయితే ఫిఫ్త్ ప్లేస్‌లో ఉందండి. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ డే ఈ వీక్ సిక్స్త్ వీక్ ఫస్ట్ డే నుంచి కూడా సేమ్ ప్లేస్ అయితే మెయింటైన్ చేస్తుంది. ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్ లేదు. ఇక్కడ ఇంప్రూవ్‌మెంట్ లేదు. హౌస్‌లో కూడా ఇంప్రూవ్‌మెంట్ లేదు. హౌస్‌లో కూడా ఇంప్రూవ్‌మెంట్ లేదు. అనవసరమైన విషయాలు ఇప్పుడు సరే ఏదో చికెన్ కాడ ఎంతసేపు అది కిచెన్ దగ్గర ఎప్పుడు ఆ మాధురి గారితో ఇప్పుడు సర్దుకొని పోవడమే. ఇప్పుడు బర్నీ గారున్నారు. ఎంత స్మూత్‌గా సర్దుకొని పోతారు. ప్రతి విషయం దగ్గర గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నమాట. ఏదో బిగ్ బాస్‌కొచ్చాము, గొడవ పడితేనే మనం హైప్ అయితాము. వాళ్ళకి ఏదో రకంగా కెమెరా ముందు కనిపించాలి అనేది ఫస్ట్ ఆ మైండ్‌లోంచి వదిలేసి, ఆ గేమ్స్ అసలు ఎక్కడ మనం ఎక్కడ ఏ విషయంలో మనం మాట్లాడితే బాగుంటది. చిన్న చిన్న గిన్నెలు కడగలేదని, ఆ దోసెల కాడ ఏంటి పంచాయతీ? అలాంటి పంచాయతీలు వదిలేసి, ఆ బాండింగ్స్ కొంచెం వదిలేసి, మంచిగా టాస్కుల్లో పెర్ఫార్మన్స్ ఇచ్చుకుంటా, ఏమన్నా మెయిన్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఏమన్నా వస్తే వాటికి రియాక్ట్ అవుతా ఉంటే చూడటానికి బాగుంటది. అవును. ప్రజలు గూడా ఓటింగ్ వేయడానికి బావుంటది. అరే! అమ్మాయి కొంచెం ఫైట్ చేస్తుంది అది ఇది అని చెప్పి. ఎంతసేపటికి సిల్లీ గొడవల దగ్గర పెద్ద పెద్ద ఇష్యూ చేసేసేసి అసలు టాస్కుల్లో లేకుండా టాస్కులు సరిగ్గా ఆడకుండా బర్నీతో బాండింగే పెట్టుకుంటా ఎప్పుడు ఆ బర్నీ గారితోనే ఉంటూ, ఆ బర్నీ గారు తన గేమ్ తను ఆడుకుంటూ ఈ బాండింగ్స్ కూడా వెళ్తున్నాడనమాట. ఇంక వదిలేస్తే మళ్ళీ ఎలా ఉంటదంటే, ఇప్పుడు అందరూ స్క్రిప్టెడ్ అంటారు బయట దాన్ని. ఏంది దాన్ని 'నాగార్జున గారు' చెప్పగానే మీరసలు వార్నింగ్స్ వదిలేస్తారా? అన్నట్టు ఉంటదనమాట. సరే, ఆయన కొంచెం తెలివి మూమెంట్‌లో పోతున్నారు. ఈళ్ళు కూడా కొంచెం తెలివి తెచ్చుకొని, కొంచెం ఏంటి ఎక్కడ మాట్లాడాలో అక్కడ టాపిక్ తెచ్చుకుంటూ మాట్లాడుతూ పోతుంటే, వాళ్ళేమనుకుంటారంటే, మనం గట్టిగా మాట్లాడేస్తున్నాము. ఆ దోసెల దగ్గర, ఆ గిన్నెలు కడిగే దగ్గర గట్టిగా మాట్లాడేస్తున్నాము. మనం హైప్ అయిపోతాం, ఓట్లు పడతాయి అని ఆలోచిస్తున్నారు. అలా ఏం పడదు. మనం మాట్లాడే దగ్గర ఏమైనా ఒక మాట మాట్లాడితే దానికి ఒక అర్థం ఉండాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా ఉన్నప్పుడు టాస్క్‌లు బాగా ఆడుతున్నప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడే ఓటింగ్ అనేది పెరుగుతుందన్నమాట. అందుకని మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫస్ట్ డే నుంచి ఈరోజు థర్డ్ డే. థర్డ్ డే కూడా అయితే ఫిఫ్త్ ప్లేస్‌లో అయితే ఉండడం జరుగుతుంది దివ్య. మెయిన్ కారణం ఇప్పుడు చెప్పాను కదా! ఇవన్నీ మార్చుకోవాలన్నమాట. ఇవన్నీ ఇప్పుడు ఈ 2 డేస్‌లో ఏమన్నా మార్చుకుంటుందా? ఈ రోజు నుంచి టాస్క్‌లు అయితే జరుగుతాయి. ఆ టాస్కుల్లో ఏమన్నా కొంచెం బెస్ట్ పెర్ఫార్మన్స్ ఏమన్నా ఇచ్చి, ఓటింగ్ ఏమన్నా పెంచుకుంటుందేమో చూడాలి. ప్రస్తుతానికైతే డేంజర్ జోన్‌లో అయితే ఉందన్నమాట. 5101 ఓటైతే పడుతుంది. ప్రస్తుతానికైతే నేను చెప్పేది లైవ్ ఓటింగ్ అన్నమాట. లైవ్ ఓటింగు ప్రస్తుతం ఆ స్థానంలో అయితే ఉందన్నమాట. ఇంక నెక్స్ట్ వెళ్ళొచ్చేసేసి సిక్స్త్ ప్లేస్ ది డేంజర్ జోన్‌లో ఉన్నదైతే మన రాము రాథోడ్ అయితే ఉన్నాడన్నమాట. రాము రాథోడ్ అయితే డేంజర్ ప్లేస్‌లో ఉన్నాడు. 4957 ఓట్స్‌తో అయితే రాము రాథోడ్ అయితే దూసుకు వెళ్తున్నాడనమాట. ఆహ్, దూసుకు వెళ్తున్నాడు అని చెప్పడం కంటే కొంచెం డేంజర్ జోన్‌లో అయితే ఉన్నాడు. మనం ఈ వీక్ ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే ఆల్‌మోస్ట్ సిక్స్త్ ప్లేస్‌లోనే కంటిన్యూ అవుతున్నాడు. మెయిన్ కారణం ఏంటంటే, ఆ కెప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడైతే ఇరగదీసేసాడు. ఆ కెప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు కెప్టెన్ అయ్యాడు. మొత్తానికి కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్సీ టాస్క్ ఇరగదీసేసాడు. నాగార్జున సార్ కూడా అసలు నువ్వు మామూలుగా లేదని చెప్పారు. హౌస్ మేట్స్ కూడా మెచ్చుకున్నారు. ఇదంతా జరిగిన తర్వాత ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ వచ్చారో, వైల్డ్ కార్డ్స్ వచ్చిన దగ్గర నుంచి మనోడు హైప్ అయితే తగ్గిపోయిందనమాట. మళ్ళీ సైలెంట్ అయిపోయాడు యథావిధిగా. ఎప్పుడైతే ఆ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్‌లో ఎంత అమాయకంగా ఉన్నాడో ఎవరితో మాట్లాడకుండా అలా అయితే మెయింటైన్ చేశాడో, ఇప్పుడు సేమ్ అదేలాగున్నాడనమాట. మళ్ళీ ఇంక 2.0 కాబట్టి మళ్ళీ 2.0ని మళ్ళీ స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేస్తున్నాడు సైలెంట్‌గా. ఒక మనుషులతో మాట్లాడి నేనైతే నిన్న ఎపిసోడ్ చూసా, మొన్న ఎపిసోడ్ చూసా. ఎప్పుడైతే ఒక కెమెరా ముందైతే కనిపించలేదు. ఒక డిస్కషన్‌లో పాల్గొనలేదు. ఆ! మెయిన్ అసలు నిన్న, మొన్న కూడా అసలు జరిగింది అసలు నేను అసలు చెప్పాలంటే అసలు ఏమీ లేదనమాట ఎపిసోడ్‌లలో. అంత సోది, పరమ సోది. ఎంతసేపటికి కిచెన్ దగ్గర తిండి కోసం ఎప్పుడు గొడవ అనమాట. అది తప్పితే నేను ఏమి చూడలేదన్నమాట ఈ 2 డేస్‌లో. అది జరిగిందైతే అదే 2 డేస్‌లో. ఇంక ఇప్పుడేమన్నా టాస్క్‌లు పెడితే మన రాము రాథోడ్ ఏమన్నా కొంచెం యాక్టివ్ అయ్యి,
ఆ టాస్కుల్లో ఆడి కొంచెం ఏమన్నా ఓటింగ్‌ని పెంచుకుంటే మామూలు డేంజర్ జోన్ కాదు. ఇంకా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే 90% ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకేమన్నా ఫైనల్‌లో దివ్య ఏమన్నా ఇంకా తప్పు చేసి, ఇంకా జనాలకి ఏమన్నా చిరాకొస్తే కొంచెం ఓటింగ్ తగ్గించి రాముని పైకి పంపించి దివ్యనైతే కిందికి పంపిస్తే దివ్య అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కానీ ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే మాక్సిమం అయితే రాము రాథోడ్ అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ మాక్సిమం ఉన్నాయి. మరి ఇప్పుడు టాస్కులు పెడతారు. ఇంక కెప్టెన్సీ టాస్క్ వస్తది. ఇంక ఏవేవో ఈ 2 డేస్‌లో అయితే టాస్కులు జరుగుతాయి. మరి ఫ్రైడే లోపు రాము రాథోడ్ ఏమన్నా కొంచెం ఓటింగ్ పెంచుకొని ఏమన్నా కొనసాగితే ఏమన్నా ఓటింగ్ పెరుగుతుంది. హౌస్‌లో ఉండగలుగుతాడనమాట. లేకపోతే ఇంకేదో నార్మల్‌గానే ఉంటా, సైలెంట్‌గా ఉంటా అంటే కుదరదు. ఇంక 2.0 కూడా వచ్చేసింది. ఇంకా సిక్స్త్ వీక్ నడుస్తుందంటే ఎన్ని రోజులయిపోయినాయో మనం అర్థం చేసుకోవచ్చు బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి. ఇంక సైలెంట్‌గా ఉంటే అవ్వదు. ఇంక ఫైర్ అవ్వాల్సిందే. వైల్డ్ ఫైర్ అవుతేనే ఓటింగ్ పడుతుందనమాట. ఇప్పుడు జనాభా గూడా ఏం గుడ్డిగా ఓట్లయితే ఏమి ఎయట్లేదు. బయట నుంచి మంచిగా ఆటలు అన్నీ చూసే ఏస్తున్నారు. ఎవరికెయ్యాలి, ఎవరికెయకూడదు, ఎవరు హౌస్‌లో ఉంటే బాగుంటది, ఎవరు హౌస్‌లో ఉంటే మేము ఎంటర్‌టైన్ అవుతాము, ఇయన్నీ ఆలోచించే జనాలు గూడా ఓటింగ్ ఏస్తున్నారనమాట. అంత అమాయకంగా అయితే ఎవ్వరు వేయటం లేదు. ఆట ఇంప్రూవ్ చేసుకుంటే ఉంటాడు, లేకపోతే పోతాడు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాము రాథోడ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓట్లయితే గట్టిగా ఎయండి. మామూలు డేంజర్ జోన్‌లో అయితే లేడనమాట రాము. ఇంకా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే 90% ఈసారి ఖచ్చితంగా ఉన్నాయి. రాము రాథోడ్‌కే ఉన్నాయి. ఇంగా మనము మోస్ట్ అంటే రాము రాథోడే కాకుండా మన దివ్య, డీమోన్ పవన్, దివ్య, రాము వీళ్ళ ముగ్గురైతే డేంజర్ జోన్‌లో ఉన్నట్టయితే అర్థమవుతుందనమాట. ఇంకా లాస్ట్‌కి మనం ఈ 2 డేస్‌లో ఏమన్నా ఓటింగ్ చేంజ్ అయ్యి కొంచెం తారుమారైతే వాళ్ళలోంచి మాక్సిమం నాకు తెలిసి ఇంక 'దివ్య', 'రాము' వీళ్ళిద్దరిలోనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎవరైనా ఉంటాయన్నమాట. ఒకవేళ గాని 'దివ్య' అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే 'భరణి' గారి ఫ్యామిలీలో నుంచి ఒకరైతే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. వెళ్ళిపోతే మళ్ళీ 'భరణి' గారేమన్నా మళ్ళీ గేమ్‌ని రీస్టార్ట్ చేస్తారా? ఇదంతా ఉంటుందన్నమాట. 'బిగ్ బాస్' కూడా అదే ఆలోచిస్తాడు. ఇంగా ఏమన్నా 'దివ్యని' ఇప్పుడు బాండింగ్‌తో ఉంది కదా! 'దివ్యనేమన్నా పంపిస్తే మళ్ళీ 'భరణి' గారేమన్నా మనం గేమ్‌లోకి తీసుకొని రాగలమా? 'దివ్యని' పంపిద్దామా? ఇయన్నీ ఉంటాయన్నమాట ఆలోచనలు. ఇయన్నీ ఉంటాయి మరి. దాన్ని బట్టి అసలు ఏం జరుగుద్ది? ఏంటి? ఇప్పుడు ఓటింగే కాకుండా ఇది రణరంగం కాదు, చదరంగం అంటున్నారు కాబట్టి ఓటింగ్ ద్వారా కూడా అయితే అసలు రిజల్ట్ ఏమి ఫైనలైజ్ అవ్వట్లేదన్నమాట. పోయిన వీక్ చూసాం కదా! ఓటింగ్ ఏసి మొత్తుకున్నాం అసలు మండే నుంచి ఫ్రైడే అంతవరకు నొక్కి ఆ జియో హాట్‌స్టార్‌లో ఓటింగు చేతులు అరిగిపోయినాయి. లాస్ట్‌కి ఏం చేశారు? శ్రీజని పంపించేశారు. ఓటింగ్‌లలో థర్డ్ ప్లేస్‌లో ఉన్న శ్రీజాని పంపించడం అయితే జరిగిందనమాట. అసలింక మనం ఓట్లేసి ఏం లాభం చెప్పండి? ఏం లాభం? అందుకనే చెప్తున్నాననమాట. ఇది రణరంగం కాదు, చదరంగం అంటున్నారు కాబట్టి ఓన్లీ ఓటింగ్ ద్వారానే కాదు ఏమన్నా జరగచ్చు. ఏమన్నా జరగచ్చు. అంటే 'బిగ్ బాస్' ఆ టయానికి అసలు ఏ నిర్ణయం తీసుకుంటాడో దాన్ని బట్టి గూడా అసలు బయటికి పంపించే ఎలిమినేషన్ అనేది ఉంటుంది. ఓన్లీ ఓటింగ్ ద్వారా అయితే అది మాత్రం పెట్టుకోకూడదనమాట మనం. ఈ సీజన్ ఎస్పెషల్లీ ఈ సీజన్ మనం పెట్టుకోకూడదనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఒకటి జరిగింది గదా! కానీ శ్రీజ రీఎంట్రీ రూపంలో అయితే వస్తుంది. దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా డేంజర్ జోన్‌లో అయితే ఉన్నింది ఎవరైతే మీకు చెప్పాను గదా! డీమాన్ పవన్, దివ్య, రాము ఉన్నారు. వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళైతే డేంజర్ జోన్‌లో ఉన్నారండి. కొంచెం ఓటింగ్ అయితే గట్టిగా వేసుకోండి వాళ్ళకి. ఇంక మిగతా ముగ్గురైతే ది ఇంకసలు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 1% కూడా లేవన్నమాట వాళ్ళకి. సేఫ్ ప్లేస్‌లో ఉన్నారు. ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను. ఎవ్వరు చేసుకోవట్లేదు. ఎందుకంటే మనం వీడియోస్ చేయాలంటే కొంచెం సబ్స్క్రైబర్స్, లైక్స్ వస్తే మనకు కూడా కొంచెం బాగుంటుందన్నమాట. ఇంకా బాగా చేయొచ్చు వీడియోస్. అండ్ థాంక్ యూ సో మచ్.